తులసి విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా అందరూ కలిసిపోయి ఇంత సంతోషంగా ఈ జరిపించబోతున్న 2 పెళ్లిళ్ళు ఆగిపోవాల్సిందే. తరినానా తరినానా తని తందన నానా తరినానా తరినానా తని తందన నానా లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ఆనంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక 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 రగన్నొచ్చి పాట పడితే నిన్న వచ్చి నాట్యమాడితే నారాయణరావు చప్పలేస్తే నాయుడనొచ్చి మొగలేస్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ బద్ద బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గబ్బే గిబ్బే సుర్రు సుర్రు తానా తరినానా తని తందన నానా తానా తరి
బుట్టో నన్ను మా పిల్లి బుట్టి నా చేసలు పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని ఒరుట్టయ్య బుట్టో నిన్నే మా పిల్లి బుట్టి నీ చేసలు పిల్లి బట్టి నీ జింగిడి పిల్లి పెట్టి నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని దరినా నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక లింగిడి కింద జంగిడి కింద కుసుముది కుసుమురు ఆనంద మల్లె పూలు తలంగా శ్రీకాకుళం దండలు తిరమాండం గుర్తులు స్వామి, నందిని వల్ల కాని వేరే ఏ కారణం వల్ల గాని ఈ పెళ్లిళ్ళ ఆగకూడదు. ఏ విఘ్నం లేకుండా ప్రశాంతంగా ఈ పెళ్లిళ్ళు జరగాలి. అయ్యో, నేనేంటి ఇలా మాట్లాడేస్తున్నాను? ఎవరైనా విన్నారా? ఆంటీ, నో టెన్షన్ ఆంటీ, బీ హ్యాపీ. ఆ దేవుడు మీకు వరం ఇచ్చేశాడా ఆంటీ? ఇంకెవ్వరూ మీ ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళని ఆపనే లేరు. ఆంటీ రండి. అలాగే అమ్మా. మేము చూసుకుంటాం కదా, మీరేం కంగారు పడకండి. అక్క, ఎన్నో పెళ్లిళ్ళకి శుభకార్యాలకి క్యాటరింగ్ సర్వీస్ చేశాం. ఇప్పుడు జరుగుతున్నది ఈ తులసమ్మ కొడుకుల పెళ్లిళ్ళు. మాట రానివ్వం. ఆహా, ఏమి రుచి అనిపిస్తాం.
సరే అక్క. ఆ బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం ఏ ఏ లక్ష్మి లక్ష్మి ఆ ఏంటి? ఈ డ్రెస్లో ఏమున్నావే? ఇప్పుడు నీకు కూడా పెళ్లి కళ్ళు వచ్చేసినట్టుంది. అన్నయ్యలు ఇద్దరితో పాటు నేను కూడా రెడీ అయిపోనా? నీ మెళ్ళలో తాళి కట్టేనా? హా? నా మెళ్ళో తాళి కట్టాలంటే దానికి రాసి పెట్టి ఉండాలి. నువ్వే నా లక్ష్మీదేవని మన పరిచయం అయిన ఫస్ట్ డేనే నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా రాసి పెట్టి ఉండడం ఏంటి? అలా రాయించాల్సి వస్తే శుభలేఖ రాయించాల్సిందే. అమ్మతో చెప్పానా? హలో హలో ఆగాగు. మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వెళ్ళి పని చూసుకో. పని చూసుకోవడానికి చేయడానికి నీ హెల్ప్ కావాల్సి వచ్చి ఇక్కడికి వచ్చాను. నా హెల్ప్ కావాలా? అవునవును రా. ఏ ఏ ఏంటది? ఇక్కడ చెప్పు. నువ్వు రా చెప్తాను. అరే రా. ఆగరా. ఏ ఏ రే మొద్దోడా, నేనేమైనా నీ పెళ్ళాననుకున్నావా? అలా లాక్కొస్తున్నావేంటి? మనం మొగుడు పెళ్ళాలం అయిపోయినట్టు వెళ్ళొచ్చు. చేయి పట్టి లాక్కు రావడంలో తప్పే లేదు. ఏంటి మనం మొగుడు పెళ్ళాలం అయిపోయామా? నీకేమైనా పిచ్చా? అవును, ప్రేమ పిచ్చి ముదిరి పెళ్ళి అనే ట్రీట్మెంట్ కోసం రెడీగా ఉన్నాను. తాళి కడితేనే పెళ్ళంటారేమో, అలానే కానివ్వు. మా ఇద్దరు అన్నయ్యలు పెళ్ళవగానే ఇదే మండపంలో తాళి కట్టేమన్నా కట్టేస్తాను రా. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇప్పుడే వెళ్ళి మీ అమ్మతో చెప్తా. అమ్మతో చెప్తా, నాన్నతో చెప్తా ఏంటి బెదిరిస్తున్నావా? నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడే వెళ్ళి మా అమ్మతో చెప్పు, చూద్దాం. అయినా మా అమ్మకేం వినిపించదు కదా. ఓ, అర్థమయ్యేలా సైకిల్తో చెప్తావేమో. చెప్పుకో. నా కొడుకు చాలా ఎదిగిపోయాడని మా అమ్మ గర్వంగా ఫీల్ అవుతుంది. హా? సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికి సిగ్గుపడే నువ్వు ఇంత తెగించి మాట్లాడుతున్నావంటే నీ సంగతి ఏంటో చూడాల్సిందే. ఇంతకీ నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఫ్యాన్ తిరగట్లేదు. దానికి నన్నేం చేయమంటావు? వెళ్ళి మెయింటెనెన్స్ వాళ్ళతో చెప్పు. వాళ్ళు ఎలక్ట్రీషియన్ని పంపిస్తారు. బచ్చా, మాకు తెలియదు మరి. వాళ్ళు వచ్చేదాకా మనం ఆగాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని స్వీట్స్ తీసుకొచ్చి పెట్టాలంట. ఫ్యాన్ చాలా అవసరం.
ఫ్యాన్ ఏమో నాకు అందట్లేదు. కాస్త నన్ను ఎత్తుకో. ఒరే బండోడా, నువ్వెంత బరువు ఉంటావో తెలుసా? నేను నిన్ను ఎత్తుకోవాలా? అయితే నేను నిన్ను ఎత్తుకుంటాను. కాస్త ఫ్యాన్ తిప్పు, దాని ప్రాబ్లం ఏంటో అర్థమైపోతుంది. బండోడా బండోడా, దించు. ఏ నీకు అందట్లేదా? అందడం కాదు, దించురా దించురా. అయ్యో వెధవ, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగేదానికి ఆ అమ్మాయిని ఎత్తుకుని తిప్పుతున్నాడు. రేయ్, మీ అన్నీలకు కాదురా, ముందు నీకు పెళ్లి చేసి ఉండాలి. అయ్యో, అయినా ఇప్పుడేమైంది? వాళ్ళ పెళ్లి అయిపోగానే నీకు కూడా పెళ్లి చేసేస్తాను. మొత్తానికి ముగ్గురు కోడళ్లతో నేను హ్యాపీగా ఉంటాను. సరే, నీ విషయంలో మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలరా. అమ్మాయిని వెతికే పని తగ్గించావురా. దించు దించు. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా. కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. ఏ నిమిషం నిన్ను చూశానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా. రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే. ఓ నేను నేను కానులే, నువ్వు నువ్వు కావులే, మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే. మళ్ళీ ఎత్తుకోనా? నిన్ను హే, మొద్దుడా, పని చూస్తున్న ఫ్యాను పాడిందని నన్ను ఇక్కడికి లాక్కొచ్చి నీ ఇష్టానికి నాతో ఆడుకోవాలని చూస్తున్నావా? ఏంటి ఆ నాటకాలు? నువ్వు నాకు మాట్లాడే అవకాశం, ముద్దు పెట్టుకునే అవకాశం ఇస్తే ఇలాంటి నాటకాలు ఏమి అవసరం ఉండవు కదా. మరి ఒక ముద్దిచ్చి. ముద్దు అడిగితే గుద్దుతా. ఏంటి గుద్దుతావా? నువ్వు నాకు పరిచయమైన రెండో రోజు గుడి దగ్గర నీకు ముద్దిచ్చినప్పుడు నేను నిన్ను గుద్దలేదు కదా. అది అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగింది. ఇప్పుడు అలానే అనుకుని నువ్వు తప్పేముంది? అలాగా, అయితే కళ్ళు మూసుకో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏ లక్ష్మి, లక్ష్మి, మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామంటూ.
అమ్మా పెళ్లి కుమారులు ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి.